జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సూడో సెక్యులర్లకైతే ఒక పెద్ద షాక్ అయితే తగిలినట్టయిందన్నమాట. చెప్పాలంటే మన హిందువులకి అందరికి కూడా ఇది ఒక మంచి శుభవార్త. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, కొంతమందికి నిద్ర లేచిన దగ్గర నుంచి ఎంతసేపు కూడా హిందువులను లేకపోతే మన దేవీ దేవతలను ఏదో ఒక రకంగా దూషించడమో ద్వేషించడమో పనిగా పెట్టుకున్నారన్నమాట. చిన్న సందు దొరికితే చాలు మన దేవీ దేవతలను ఇష్టం వచ్చేట్టు విమర్శిస్తా, అసలు మీ దేవుడు గొప్ప ఏందని చెప్పేసి మన హిందువులను ప్రశ్నిస్తా, అవకాశం వచ్చినప్పుడల్లా కూడా హిందూ దేవీ దేవతలను ఈ సూడో సెక్యులర్లో అవమానిస్తూనే ఉంటారు. కానీ అసలు వాళ్ళు బతికేదే మన కష్టార్జితం మీద. అది ఎట్లా కూడా చెప్తా. అది ఎలాగయ్యా అంటే, మన దేశంలో కష్టపడి పన్నులు కట్టి రక్తాన్ని చెమటగా మార్చి పన్నులు కట్టేది ఎవరు? మన హిందువులే. ఈ విధంగా హిందువులు కట్టేటటువంటి పన్నుల ద్వారానే మన దేశం అయితే ముందుకు సాగుతుంది. కానీ ఈ మిగతా మతస్థుల్లో పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అసలే పూర్తిగా లేదని చెప్పి నేను అన్నో, చాలా తక్కువగా ఉంటుంది. 100కో 1 ఒకరైతే ఉంటారు. కానీ ఈ మిగతా మతస్థుల్లో ఉచితంగా అప్పనంగా ఉచిత పథకాలను దుబ్బితినే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం కాదు, 95% ఈ మిగతా మతస్థులు మైనార్టీల పేరుతో ఉచిత పథకాలను అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్యన ఎవరు కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు చెప్పినట్లు, మన దేశంలో మైనార్టీలు దేశంలోని అన్ని సంక్షేమ పథకాలను పొందుతారు. వాళ్ళు చెప్పాలంటే హిందువుల కంటే ఎక్కువగా ఈ ఉచిత పథకాలను అయితే అనుభవిస్తారని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర మంత్రే ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశాడనమాట. కానీ హిందువుల్లో మాత్రం ఈ సంక్షేమ పథకాలను పొందే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండాలి. మైనార్టీలే ఎక్కువగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పొందుతారని చెప్పేసి స్వయంగా కేంద్ర మంత్రి చెప్పినాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? మన దేశ బడ్జెట్లో 97% నిధులు హిందువుల మూలంగానే వస్తున్నాయి. దాంట్లో అయితే డౌటేలే. అంటే ఇక్కడ సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నమాట. అర్థమవుతుందా? అయినప్పటికీ కూడా హిందూ వ్యతిరేకులు మాత్రం మనల్ని ద్వేషించడం, విమర్శించడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, మన దేవీ దేవతలను అవమానించడం వంటి చేస్తానే ఉంటారు. కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా పటాపంచలు చేస్తా మన హిందువులకు ఒక గొప్ప విజయం అయితే లభించింది. అదే మన తిరుమల. మన తిరుమలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో అయితే గుర్తించిందనమాట. ఇక్కడ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సంస్థ. అంటే ఇప్పుడు మన తిరుమల 7 కొండలను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అర్థమవుతుందా? తిరుమల కొండలతో పాటు విశాఖపట్నంలోని ఎర్రమట్టి దెబ్బలను కూడా ఈ యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం ఇక్కడ విశేషం అనమాట. శ్రీ మహావిష్ణువు సేనించినటువంటి ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైనటువంటి సప్తగిరులు అని చెప్పేసి మన పురాణాల్లోనే రాసి ఉండాలి. అంటే అది అక్షరాల నిజం. ఈ 7 కొండలు అంజనాద్రి, గరుడాద్రి, నీలాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అన్నమాట. అడుగడుగునా కూడా పవిత్రత ఉట్టిపడేటటువంటి ఈ తిరుమల 7 కొండల్లో ఒక్కొక్క కొండది ఒక్కొక్క చరిత్ర, ఆధ్యాత్మికత, అదేవిధంగా ప్రకృతి రమణీయత మేళవించేటువంటి ఈ తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి నెలవుగా ఉన్నాయి. మన తిరుమలగిరిలో అరుదైనటువంటి వృక్షాలకు, అదేవిధంగా జంతుజాలానికి కేంద్ర స్థానంగా వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం కూడా వైవిధ్యంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోయారో తిరుమలకు? అసలు మనము తిరుపతి దాటి అట్లా తిరుమల కొండలు ఎక్కుతున్నామంటేనే స్వామి ఏదో స్వర్గంలో తేలిపోయినట్టు ఉంటుంది. అంత ప్రశాంత ఉన్నట్టుండి అది ఏదో మనలో తెలియని మార్పు వచ్చేస్తారనమాట. చల్లటి గాలి, అప్పుడప్పుడు కూడా ఈ వర్షాలు పడతా ఉండడం, ఆ విధంగా ఎంత బాగుంటుందంటే అసలు మనం ఏదైనా ప్రపంచంలో ఉన్నామేమో అనిపిస్తుంది అనమాట. అట్లా మన 7 కొండల్లో అనేక జలాశయాలు కళ్ళకు కనువిందు చేస్తాయి. ఎందరో ఋషులు, అదేవిధంగా మునులు తపస్సును ఆచరించేటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ ఈ తిరుమలగిరిలపైన అయితే ఉన్నాయి. అందుకే ప్రకృతి రమణీయతతో వెంకటేశ్వర స్వామి మంత్రంతో ప్రతిధ్వనించేటటువంటి తిరుమలను ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం ఇక్కడ విశేషం అనమాట. బాగుంది. న్యూస్ నచ్చిందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.